నమస్తే కడప వార్త. కడప రెడ్డమ్మగా పేరుగాంచి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నటువంటి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఈరోజు కడప వార్తకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని అభివృద్ధి వైపు పరుగులు ఎత్తిస్తున్నారు. దానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే దాని మీద మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. గెలిచిన రోజు నుంచి ఏ విధంగా మాట ఇచ్చామో ఆ విధంగా ప్రజలకు వాళ్ళ మౌలిక వసతుల కల్పనలో నిమగ్నమై ఉన్నాము. మీ అందరికి తెలుసు, దాదాపు పాత లాస్ట్ ఇయర్ 25లో దాదాపు 150 వర్కులు మొదలైనాయి, కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళా ఇప్పుడు కొత్తగా 15th ఫైనాన్స్ సెకండ్ దాని 2వ విడత కింద మొదలు పెట్టాము. అలాగనే ఎన్క్యాప్ నిధుల కింద వచ్చిన డబ్బులతో కూడా అన్ని మొదలు పెట్టాము. అలాగనే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ని టెంకాయలు కొడుతూ పరిమితం చేయకోకుండా దాని పనులు భూమి పూజ మొదలు పెట్టేసి డైరెక్ట్గా కాంక్రీట్ వేస్తూ మొదలు పెట్టాం. గత ప్రభుత్వంలో 3 బ్రిడ్జిలు ఎన్ని కోట్ల రూపాయలు? 20 కోట్ల రూపాయలే. నేను ఒకటే మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. 2300 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తామన్న గత ప్రభుత్వంలోని పెద్దలకి 20 కోట్ల రూపాయలతో పూర్తయ్యే బ్రిడ్జిని ఎందుకు విస్మరించారు? అంటే 2300 కోట్ల అబద్ధాలా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల అబద్ధాలా, లేకపోతే మేము టెంకాయలు మాత్రమే టెంకాయలు కొడితే చాలు మనము ఒక అభివృద్ధి చేస్తున్నాం అపోహ కడప ప్రజలకు క్రియేట్ చెయ్యొచ్చు అని అలా వాళ్ళ యొక్క ఓవర్ థింకింగ్ ప్రజలందరికీ తెలుసు. 20 కోట్ల రూపాయలతో పూర్తయ్యే 2 బ్రిడ్జిల్ని ఎందుకు వాళ్ళు చేయలేకపోయినారు గత 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాల్లో 10 సార్లు టెంకాయ కొట్టారు. టెంకాయలు కొట్టడంతోనే పరిమితము. ఎలక్షన్స్ ముందు కూడా మళ్ళీ ఇంకోసారి టెంకాయలు కొట్టి మేము పూర్తి చేస్తామని చెప్పినారు. మేడం, నిన్న ఒక వైసీపీ నాయకుడు అనుకుంటాను ఒక తట్టడు మట్టి గిడ వేయలేదు, ఏమి అభివృద్ధి చేశారని అతను కామెంట్ చేశారు. దాని మీద మీ స్పందన ఏంటి? మేము మట్టేయడానికి అధికారంలోకి రాలేదు. బ్రహ్మాండంగా కాంక్రీట్ వేసి స్టీల్ కట్టి బ్రిడ్జిలు కట్టడానికి వచ్చినాం. అవి చేస్తా ఉన్నాం. వాళ్ళు మాకు రోల్ మోడల్స్ కాదు. మా ఆలోచనల ప్రకారము ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి వాటిని గుర్తించేసి చదువుకున్నోళ్ళము బ్రహ్మాండంగా మా ఆలోచన ప్రకారము, అలాగనే మా నాయకుడు ఆలోచన ప్రకారము, మా తెలుగుదేశం పార్టీ మోరల్స్ ప్రకారం మేము పని చేస్తాము. ఓకే మేడం, దాంతో పాటు ఇప్పుడు మామూలుగా పట్టాలు చాలా మందికి మాచాపేట సంబంధించినటువంటి వ్యక్తులకి దాదాపు 200 మందికి పట్టాలు ఇస్తున్నారని చెప్పి అన్నారు కదా మేడం, ఇది ఎప్పుడు ఇస్తున్నారు మేడం? వాస్తవమేనా? 13వ తేదీ సాయంత్రము మాసాపేటలో గత 50 సంవత్సరాల నుంచి పట్టాలు లేకుండా అక్కడ అమ్మకాలు, కొనడాలు, రిజిస్ట్రేషన్ వాళ్ళకి హక్కుదారు లేకుండా వదిలేసినారు. గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి, గత ప్రభుత్వం అంటాను, ఇంకా ఆయన గురించి మాట్లాడడం కూడా అనవసరము. గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయినారు అంటే అక్కడున్న రోడ్లు వైడనింగ్ చేసినప్పుడు కానీ, అక్కడున్న టెంపుల్ కూలబెట్టినప్పుడు కానీ దానికి ఉన్న ఉత్సాహం, అక్కడున్న పేద ప్రజలకు వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చేసేసి వాళ్ళని అధికారికంగా ఆ యొక్క వాళ్ళున్న ఇండ్లు వాళ్ళకి అధికారికంగా వాళ్ళకి రైట్స్ ఉన్నాయని ఎందుకు చేయలేకపోయినారు? వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టగలుగుతాం అనుకున్నారు. మేము అది చేసాం ఇది చేసాం అనుకుంటున్నారు. కానీ మేము 1 year లో చేయగలిగినాం కదా. ఈ 200 ఎంతమంది? 200 దాదాపు ఎంతమంది శివప్రసాద్, ఎంతమందికి పట్టాలు మాసాపేటలో? 376 మందికి పట్టాలు ఇవ్వబోతున్నాం. అక్కడే కాదు, ఇంకొకటి మీరు యానాది కాలనీలో కూడా, యానాది కాలనీ ఎస్టీ కాలనీ, మనకు చాలా తక్కువ మంది ఎస్టీలు ఉంటారు. చాలా రోజుల నుంచి ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకొని. వాళ్ళకు కూడా మనం 35 మందికి పట్టాలు ఇచ్చినాము. వాళ్ళకు హౌసింగ్ శాంక్షన్ చేసాము. వాళ్ళు ఇల్లులు కట్టుకుంటా ఉంటారు. అలాగనే వాటర్ గండిలో కూడా దాదాపు 55 మందికి ఇచ్చినాము. అలాగనే బచ్చంపల్లిలో 50th డివిజన్ లో కూడా పెద్ద ఎత్తున మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పంపించేసేసి
40-50 సంవత్సరాల నుంచి స్థానికంగా అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నోళ్ళని వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకురండి, మనం చేయిచ్చిద్దామని మేమే వెళ్ళేసి వాళ్ళని అడుగుతున్నాం. సో వాళ్ళు పట్టాలు తీసుకోవాలని ప్రజలు తెలియకపోతే మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి మీరు పెట్టండి పేపర్, మేము చేయిచ్చిస్తామని చెప్తున్నాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, మంచి ప్రభుత్వం అంటే ఇది. ఇక మన గురించి విమర్శిస్తే ఆ విమర్శలు పట్టించుకొనేసేసి వాటి ఇనే టైం కూడా మాకు లేదు. మేడం, ఈ 20 నెలల కాలంలో యాజ్ ఎమ్మెల్యేగా మీరు ఏ విధమైనటువంటి సాటిస్ఫాక్షన్, సంతృప్తి పొందుతున్నారు ప్రజలకు సేవ చేయడం విషయంలో? అవైలబుల్ ఉన్న నిధుల వరకు ఒక్క రూపాయి కూడా అన్నవసరం వాటికి ఖర్చు చేయకోకుండా అత్యంత అవసరమైన మౌలిక వసతుల కల్పన దిశగా ఒక గృహిణి ఏ విధంగా ఫ్యామిలీలో ఉన్న ఆర్థిక వనరులను ఉపయోగించుకొని ఏది ఇంపార్టెంట్ కాదు, వేటిని పెండింగ్ పెట్టచ్చు అని ఒక మహిళగా, ఒక గృహిణిగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అలా ఒక మహిళ ఆలోచించే విధంలో ఈ కడపకు ఏది ఫస్ట్ ఇంపార్టెంట్, ఎక్కడ అత్యంత కష్టంలో ప్రజలు ఉండారు, ఏది ప్రయారిటీ, మేము తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంది అని అంటే కాలువ వేయకోకుండా రోడ్డు వేయకూడదు. ఎక్కడే గాని గ్రావెల్ రోడ్స్ కు పర్మిషన్ లేదు కడప నియోజకవర్గంలో. 10 లక్షలు అవైలబిలిటీ ఉంటే 100 మీటర్లు రోడ్ వేయడానికి, కాలు వేయడానికి రెడీ అయినాం. కానీ 10 లక్షలే ఉంది కదా ఊరికి మట్టేసేద్దాం అనే ఆలోచనను స్వస్తి పలికేసాం. ఎందుకంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టాలా, ఈ గ్రావెల్ రోడ్స్ ఇందాక మట్టి తట్ట వేసామన్నారు, మట్టి వేసుకున్న వాళ్ళందరూ మింగిపోవడానికే పెట్టుకుంటారు. దీనివల్ల మన డబ్బులు వృధా అయిపోతాయి. అట్లా వద్దు, ఏది చేసినా పర్మనెంట్ డెవలప్మెంట్ చేయాలా, పర్మనెంట్ సొల్యూషన్ వేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాము. డెఫినెట్ గా ఏ విధంగా ఆలోచన చేసేసి ఇక్కడ వచ్చామో ప్రజలకు ఏ విధంగా మన నుంచి ఉందో ఆలోచన, ఎక్స్పెక్టేషన్స్ ఉందో ఆ విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.